మీటింగ్ 2 లక్షలు ఏంటి? మొన్న ఎవరో మీటింగ్ 80,000 అంట. ఈడెంత అంటాడు అరగంటకి? 50,000. ఏంటిది? దేనికి? సువార్త చెప్పడానికి డబ్బులు ఎందుకు? యేసయ్య ఏం చెప్పాడు? మత్తయి 10వ అధ్యాయం 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. సువార్తలు ఎన్నో ఉంటాయి. మళ్ళీ సువార్త చెప్తున్నా అంటే రోగాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసి, మరి మేము సువార్తలు చేసాం, మేము చేసాం కూడా చెప్తున్నాను. రోగుల్ని స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఎలా ఏమన్నాడండి? ఉచితంగా పొందారు సువార్త, మీరు ఉచితంగా ఇయ్యుడి. ఏంటి? సువార్తలు ఉచితంగా చేయాలి. సువార్తకు డబ్బులు పెట్టి నరకానికి వెళ్ళిపోయిన డబ్బులు లేకపోతే పెట్టి మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఏమండి? సువార్తకు డబ్బులు తీసుకోకూడదు. మొదటి కొరింథీయుల రాసిన 9వ అధ్యాయం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం.